హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని సామాన్యులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. పేతురు యోహానులు వాళ్ళు ఎంత గంభీరంగా బోధించారో, వాళ్ళు ఎంత ధైర్యంగా దేవుడైన యేసు ప్రభువారి యొక్క సువార్తను బోధించారో అది చూసినప్పుడు, వాళ్ళ ఆ ధైర్యాన్ని చూసినప్పుడు అక్కడ ఉండే జనాలంతా వాళ్ళు వీళ్ళకి ఇంత తెలివి ఉందా అన్నట్టు షాక్ అయ్యారు. అంటే వాళ్ళు మామూలు మనుషులే, వాళ్ళు సామాన్యులే, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా కాదు. వాళ్ళు అలాగా అంతటి గొప్ప జ్ఞానంతో ఎలా బోధిస్తున్నారు అని వాళ్ళందరూ షాక్ అయిపోయారు. దాని తర్వాత వాళ్ళకి ఏమని గుర్తొచ్చింది, వాళ్ళు దేవుడైన యేసు ప్రభు వారితో ఉండిన్నారు కాబట్టి వాళ్ళకి అలా ఉంది అని వాళ్ళకి గుర్తించారు. సో మనం కూడా దేవుడైన యేసు ప్రభు వారి యొక్క సువార్తను బోధిస్తున్నప్పుడు మనం చదువుకున్నామో లేదో అన్న విషయం పక్కన పెడితే మనకు దేవుడైన యేసు ప్రభు వారి యొక్క జ్ఞానం ఉంది. సో మనకు దేవుడైన యేసు ప్రభు వారి యొక్క జ్ఞానం ఉండడం వల్ల మనము అద్భుతంగా దేవుడైన యేసు ప్రభు వారి యొక్క సువార్తను బోధించవచ్చు. మనం బైబిల్ బాగా చదివితే చాలు దేవుడైన యేసు ప్రభు వారి యొక్క సువార్తను బోధించవచ్చు. సో మనకి లోక జ్ఞానంతో అవసరం లేదు. లోక జ్ఞానం ఉంటే మంచిదే, కానీ ఆ లోక జ్ఞానంలోనే మనము మునిగిపోకూడదు. మనం దేవుడైన యేసు ప్రభు వారి యొక్క సువార్తను బోధించడానికి మనం బైబిల్ చదవాలి. బైబిల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఆ బైబిల్ జ్ఞానం అనేది మనకి ఎంత గొప్పదో మనం ఈ వచనంలో మనం తెలుసుకొనవచ్చు. చదువురాని పేతురు యోహానులు వాళ్ళు బైబిల్ మాత్రమే చదివి, అంటే స్క్రిప్చర్స్ మాత్రమే చదివి వాళ్ళు ఎంత గొప్పగా వాళ్ళు సువార్తను బోధించగలిగారు. వాళ్ళు అలాగా చేయడం వల్ల వాళ్ళు అక్కడ చుట్టుపక్కల విన్న వాళ్ళందరూ దేవుడైన యేసు ప్రభు వారు గుర్తొచ్చారు వాళ్ళకి. అంత గొప్పగా వాళ్ళు సువార్తను అనేది బోధించారు. సో వాళ్ళు దేవుడైన యేసు ప్రభు వారి వలె బోధించగలిగారు అంటే వాళ్ళు ఆయనతో ఉండినారు, ఆయనతో పాటు వాళ్ళు అనేకమైన స్క్రిప్చర్స్ బోధించారు అని. సో మనకు కూడా దేవుడైన యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మని ఇచ్చారు. మనం పరిశుద్ధాత్మ ఎలాగైతే చెప్తుందో మనం అలాగ బోధించగలిగినప్పుడు మనం కూడా దేవుడైన యేసు ప్రభు వారి యొక్క సువార్తను ఆయన వలె బోధించవచ్చు. సో మనం అంత గొప్పగా చేయాలి అంటే మనం ఎప్పుడు దేవుడైన యేసు ప్రభు వారితో సమయం గడుపుతూ మనము ఆయన చెప్పిన మాటను తూచ తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగాలి. సో అలాగ చేసినప్పుడు మనం బోధించే బోధ వల్ల వినే వాళ్ళందరికీ దేవుడైన యేసు ప్రభు వారు గుర్తొస్తారు. సో అలాగ మనం ఎప్పుడు చేయాలి. మనం ఎప్పుడు అలాగ చేయడం వల్ల అనేకులు దేవుడైన యేసు ప్రభు వారి మార్గంలో నడుస్తారు. మనము అందరము పరలోకానికి వెళ్ళి సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, పేతురు యోహానులకి వాళ్ళకి ఈ లోక జ్ఞానం లేకపోయినా, అంటే వాళ్ళు చదువుకున్న వారు కాకపోయినప్పటికీ వాళ్ళు మీతో ఉండినారు. మీరు వాళ్ళతో ఉన్నప్పుడు మీరు వారికి అభిషేకాన్ని ఇచ్చారు. కాబట్టి వాళ్ళు చదివిన లేఖనాలను వాళ్ళు ఎంత గొప్పగా బోధించగలిగారు అంటే వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు విన్న వాళ్ళందరికీ గుర్తొచ్చారు తండ్రి. అలాగ చేసినందుకు వందనాలు తండ్రి. మాకు అలాంటి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మేమెప్పుడు మీతోనే సమయం గడుపుతూ, మేమెప్పుడు మీరు మాకు ఇచ్చిన ఆదరణకర్త మాటలు వింటూ, ఆయన చెప్పిన మాటలే మేము పాటిస్తూ, మేము అనేకులకు గొప్ప ఆశీర్వాదకరంగా జీవించేవారి వలె ఉండేందుకు సాయం చేయండి. మేము బోధించినప్పుడు కూడా మీ యొక్క గుర్తు అందరికీ రావాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.